మరి శని హోమం అనేది కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నానండి. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ మనకు రాదు. ఎందుకంటే శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే మనం శని హోమం జరిపించుకోవాలి. ఆ తర్వాత మనం ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా మీరు డబ్బులు ఇచ్చి శని హోమం జరిపించుకున్నా అది మీకు ప్రయోజనం ఉండదు. ఎస్, ఇప్పుడు ఈ కాలమానంలో తప్పకుండా చేయించుకోవాలి. ఎందుకంటే మే 4వ తారీఖు శని హోమం జరిపిస్తున్నాను. ఇది ఎంత అద్భుతమో తెలుసా మీకు? మే 4వ తారీఖున శని హోమము, అది పుష్కర కాలంలో, పుష్కర సమయంలో చేస్తున్నాను. అంటే నర్మదా నది పుష్కర సమయం మే 1 నుండి 12వ తారీఖు వరకు. ఈ మధ్యకాలంలో మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. ఇది ఎంత అదృష్టం అండి. కాబట్టి మీరు వీలైతే మా దగ్గరికి రానవసరం లేదు. గోత్రనామాలు పంపిస్తే మేము శని హోమం జరిపించి ఆ సంబంధించిన వీడియో అనేది మీకు పంపిస్తాను. మీకు ఇంకే సమస్య ఉండదండి. ఉద్యోగపరంగా కానీ, వివాహము, ఆరోగ్యం, చదువులు వెనుకబడి ఉన్న, విదేశీ ప్రయాణాలు లేట్ అవుతున్న. శని హోమం యొక్క ప్రాముఖ్యత. మే 4వ తారీఖున జరిగే శని హోమానికి చాలా విశిష్టత కలదు. ఆ విశిష్టత ఏంటంటే, శని 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలోకి రావడం, 2024ని మొత్తం కూడితే శనికి సంబంధించిన 8వ నంబర్ రావడం, నవనాయకుల ఫలితాలలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉండడం, మేషంలో ఉన్నటువంటి గురుడు మే 1వ తారీఖున వృషభ రాశిలోకి రావడం వల్ల నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆ పుష్కర సమయంలో శని హోమం జరిపించుకుంటే 1000 అశ్వమేధ యాగాలతో సమానం. మే 4వ తారీఖున శని హోమం జరిగే రోజు పాటించవలసినటువంటి నియమాలు. ఆ రోజు ఉదయం ఇంటిల్లిపాది తలస్నానం చేయాలి. గోవులకు అరటి పళ్ళు తినిపించాలి. నల్ల చీమలకు చక్కెర చల్లాలి. నల్ల కుక్కలకు ఆహారం వేయాలి. ఇవేవి మీకు సాధ్యం కాని ఎడల 2 దీపాలు నల్ల ఒత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించడం శుభప్రదం. శని హోమం చేయించుకున్నటువంటి వారికి కలిగే ప్రయోజనాలు: ఆర్థిక సమస్యల నుండి విముక్తులు అవ్వవచ్చు. భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు దరిచేరవు. కష్టపడి సంపాదించిన దానికి ప్రతిఫలం పొందుతారు. చేజారుతున్నటువంటి ఉద్యోగాలు చేతికి అందుతాయి. సంతాన సమస్యతో బాధపడుతున్న వారికి మేలు జరుగుతుంది. శత్రు వినాశనం జరుగుతుంది. వ్యాపారాలలో నష్టాలు తగ్గి లాభాల బాటలో పడతారు. మనశ్శాంతి లభించి సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. రాబోయే 30 సంవత్సరాలు మీకు, మీ కుటుంబానికి ఎలాంటి హాని తలపెట్టకుండా మీరు చేసే ప్రతి పనిలో మీ వెంటే ఉంటాడు శనీశ్వరుడు. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. మీరు ఈ శని హోమానికి హాజరు కాకుండానే శని హోమాన్ని జరిపించుకోవచ్చు. కేవలం మీ గోత్రనామాలు పంపించిన ఎడల మీ గోత్రనామాల మీదుగా శని హోమం జరిపించి వీడియో తీసి మీ వాట్సాప్ నంబర్కి పంపించడం జరుగుతుంది.